దర్శనం ఇప్పుడైతే చాలా సులభంగా మారిపోయింది. పెరిగిపోయిన ప్రయాణ సౌకర్యాల వల్ల కొన్ని గంటల్లోనే తిరుపతికి చేరుకోవడం, కొండ మీదికి వెళ్లడం జరుగుతుంది. కానీ పాతకాలంలో అయితే దూర ప్రాంతాల ప్రజలు నెలల తరబడి ఎడ్ల బండ మీద ప్రయాణం చేయాల్సి వచ్చేదట. అయితే నాటికి నేటికి తిరుమలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఆ మార్పుల బట్టి చూపే అంశాలేంటి, ఈ విషయాలను ప్రతిభ అందిస్తారు. హిందువులు ప్రతిరోజు దర్శించుకునే దేవాలయాల్లో మొదటి స్థానాన్ని అయితే సంపాదించుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం అని అయితే చెప్పొచ్చు. ఈ తిరుమలలోనే ప్రతిరోజు 30,000 నుంచి 40,000 మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా సంవత్సరం మొదటి రోజు అయితే 70,000కు పైగా అయితే భక్తులు అయితే దేవుని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ. సో ఇంకా బ్రహ్మోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు విషయంలో అయితే చెప్పక్కర్లేదు. తండోపతండాలుగా అయితే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఒకటి అయినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారి ఆదాయము అన్ని దేవాలయాల కంటే ఇక్కడే ఎక్కువ. సో ఇక బ్రహ్మోత్సవాల టైంలో ఈ ఫ్లవర్ గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్లో అప్పుడు తిరుమల ఎలా ఉంది, ఇప్పుడు తిరుమల ఎలా ఉంది అనేవి ఫోటో ఎగ్జిబిట్ ద్వారా అయితే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. మరి వాటి ద్వారా అప్పుడు తిరుమల ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైంది టీటీడీ వచ్చిన తర్వాత. మామూలుగా అయితే తిరుమలని అటు రాజులు, చోళులు, ఎంతోమంది రాజకీయ నాయకులు అయితే పరిపాలించి తిరుమలని అప్పటి నుంచి కూడా దాదాపు 1700 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి తిరుమల స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే వస్తూ ఉందని చెప్పొచ్చు. అభివృద్ధి పనులు అనేది క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు అని అయితే మనమైతే చూడొచ్చు. ఈ ఫోటో ఎగ్జిబిట్ ద్వారా అయితే ఇంకా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము అలిపిరి కాలిబాట దృశ్యం. 2 సోపాన మార్గాల్లో ఇదొకటి. ఇక దాదాపు 11 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం ప్రారంభ రోజుల్లో పూర్తిగా నిర్మానుషంగా దట్టమైన అడవులతో అయితే నిండి ఉన్నట్లుగా అయితే మనమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు అలా ఉంటే స్టార్టింగ్ డేస్లో అయితే అలిపిరి కాలిబాట దృశ్యం అయితే ఇలా ఉంది. మరి అక్కడనే కొబ్బరికాయ కొట్టి అయితే స్వామివారి పాదాల దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడైతే చూస్తుంటే దట్టమైన అడవి చాలా పచ్చదనంగా ఉంది. ఎప్పుడూ శ్రీవారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంది అని చెప్పడానికైతే స్టార్టింగ్ పాయింట్ ఇది అయితే చూసి ఈజీగా చెప్పేయచ్చు. ప్రస్తుతం అది గంభీరమైన ప్రదేశ ద్వారంతో పూర్తి పచ్చదనంతో నిండిన అలిపిరి కాలిబాట అనేది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా అప్పుడు అలిపిరి కాలినడక మార్గంలో శిల్పాలతో కూడిన పురాతన కట్టడం గాలిగోపురం. ఇక కొన్ని దశాబ్దాల క్రితం నాటి గాలిగోపురం అయితే ఇలాగా ఉండింది. మరి ఆ గాలిగోపురం క్రమంగా అక్కడ అభివృద్ధి పనులు జరిగి సో అందరికీ కూడా చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా తయారైన దృశ్యం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ గాలిగోపురం అయితే ఇప్పుడు ఇలా ఉంది. ప్రస్తుతం శ్రీవారి చిహ్నాలైన శంకు చక్రం మరియు తిరునామం, విద్యుత్ దీపాలతో పునరుద్ధరించబడిన గాలిగోపురం. సో టీటీడీ ఏర్పాటైన తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా అయితే ఇవన్నీ అభివృద్ధి చెందాయి అని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే తిరుమలకు రవాణా ప్రారంభమైన తొలినాళ్లలో అప్పుడు కింద నుంచి కొండ మీదకి రావాలంటే కాలి మార్గంలోనే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు తిరుమలకు రవాణా ప్రారంభమైన తొలినాళ్లలో బస్టాండ్లోని పాత షెడ్లలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు అయితే ప్రతి 4 నిమిషాలకు కూడా ఒక బస్సు వచ్చేన్ని బస్సులు అయితే ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫొటోస్ అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా కూడా మొత్తానికి చూసుకుంటే 1943లో మొదటి ఘాట్ రోడ్డు అనేది అయితే ఉండడం జరిగింది. ఇప్పుడైతే దాదాపు మనం చూసుకుంటే ఒక బస్సు వచ్చేసి 1500 ట్రిప్పులు అయితే ఇప్పుడు కొడుతూ ఉన్న పరిస్థితి. దాదాపు కూడా 1.5 లక్షల మంది భక్తులు అయితే ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. మరి ఇక్కడైతే దట్టమైన శేషాచల అడవులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కనుమలపై ఉన్న దట్టమైన పచ్చటి కొండలు, ఇందులో అనేక జాతుల వృక్షజలం, జంతుజలం ఉన్నాయి అని చెప్పి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సహజంగా ఏర్పడినటువంటి అనేక శిలా రూపాలు ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. మరి అప్పుడు అలా ఉండింది. ఇప్పుడైతే ఫుల్ గ్రీనరీ లాగా అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ అయితే పచ్చదనం కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు 2.5 కోట్ల భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉన్నారట. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు జిఎన్సి టోల్ గేట్ నుండి తిరుమలకు ప్రవేశం ప్రారంభమవుతుంది. సో అక్కడ
అక్కడే మనకి చెకింగ్ పాయింట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఉంది. ఇక తిరుపతి నుండి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలు కూడా ఈ ఆర్చ్ గుండా మాత్రమే వస్తూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో అయితే ఆర్చ్ అప్పుడే దాని పనులు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఈ ఫోటో ద్వారా అయితే మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడైతే పూర్తిగా పెరిగిన వాహనాల రద్దీతో అయితే టీటీడీ జీఎన్సీ టోల్ గేట్ను ఇంకా పెద్దగా అయితే చేసి దాన్ని విస్తరించింది అని అయితే దీంట్లో స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి అంతకుముందు స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించేటువంటి ప్లేస్ అయితే మనం చూడొచ్చు. మరి మొక్కులు తీర్చుకునేటువంటి ప్రదేశం, దాన్ని కళ్యాణకట్ట అని కూడా అంటారు. సో కళ్యాణకట్ట గతంలో ఎలా ఉండేది అనేది అయితే మనం చూస్తున్నాం. మరి ఇప్పుడైతే అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ మంది రాజుల తర్వాత రాజకీయ నాయకులు అయితే ఏంటి ఇప్పుడు టీటీడీ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సదుపాయాల నడుమున అయితే మనం చూడొచ్చు. మొత్తానికి అయితే తిరుమలలో 10 కళ్యాణ కట్టలు ఉన్నాయి. ఇక్కడ అయితే చాలా తక్కువగా ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే గనక 1000 మంది వరకు కూడా ఈ కళ్యాణ కట్టలో పనిచేయడానికైతే ఉన్నట్టు తెలుస్తుంది. మరి అదేవిధంగా 1.2 కోట్ల మంది భక్తులు అయితే తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తుంటే క్యూ లైన్లో అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. కలియుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల భూలోక వైకుంఠం లాగా పిలువబడుతూ ఉంటుంది. ఇక కొన్ని దశాబ్దాలుగా భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఆ రోజుల్లో భక్తుల కోసం షెడ్లలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ఇవన్నీ అప్పుడు కూడా భక్తులు చాలా ఎక్కువగానే ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అప్పుడు వేళల్లో దర్శించుకుంటే గనక ఇప్పుడు లక్షల్లో స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులు వస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి క్యూ లైన్లు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రతి చోట కూడా గ్యాలరీస్, షెడ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ అని అయితే చెప్పొచ్చు. మరి వేచి చూసే యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలతో ఒకదానితో ఒకటి అనుసంధానం చేయించి ఉన్నటువంటి వెయిటింగ్ హాల్స్ అయితే మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం అన్నమాట. ఇది ప్రధాన ద్వారం, మహాద్వారం అని కూడా అంటారు. దీనిని పడికావిలి మహాద్వారం అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి ఆలయంలోని మహాద్వారం యొక్క చిత్రాన్ని అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు అయితే క్యూ లైన్లు వెనక నుంచి లేదు అంటే గ్యాలరీస్ నుంచి అయితే ఆ షెడ్ల నుంచి దర్శనానికి అయితే పంపిస్తున్నారు. అన్నిటినీ చాలా సెక్యూర్డ్గా చేసినటువంటి అదే మనమైతే కింద ఇక్కడ చూడొచ్చు. కింద ఇప్పుడున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరి అప్పుడు అయితే షెడ్లు అవన్నీ ఏమి ఏర్పాటు చేయని రోజుల్లో కూడా భక్తులు చాలా ఆనందంగా స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనం స్పష్టంగా ఈ చిత్రంలో అయితే మనం డిఫరెన్స్ చేసి చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పాత రోజుల్లో దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు అన్నమాట. ఈ పరకామణి సేవలో పాల్గొనాలి అని అనుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పరకామణి సేవ టికెట్లు అనేవి దొరకడం జరుగుతుంది. ఆ సేవకి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పరకామణి భవనంలో దానికంటూ ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అంటే స్వామివారి గుడి వెనక భాగంలో ఈ పరకామణి లెక్కింపు అని జరిగేది. కానీ ఇప్పుడు అయితే పరకామణికి ప్రత్యేకంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే లెక్కింపు అనేది, హుండీ లెక్కింపు అనేది జరుగుతున్న పరిస్థితి. మరి ఇక్కడ గతంలో వేద పాఠశాలలో వేద విద్యార్థులు సాంప్రదాయ కోర్సులను నేర్చుకుంటున్నటువంటి దానికి సంబంధించిన ఫోటోని మనం చూడొచ్చు. మరి ఇక్కడ దీనికంటూ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు విజ్ఞాన పీఠం పచ్చని శేషాచల అడవుల్లో ఉన్న 140 సంవత్సరాల పురాతన వేద పాఠశాల తిరుమలలో వేద అధ్యయనానికి ఇదొక కేంద్రంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్ని కూడా, దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే నేడు గతంలో పచ్చదనం తక్కువగా కనిపిస్తున్నటువంటి తిరుమల ఎప్పుడైతే రాజులు ఆ తర్వాత రాజకీయ నాయకులు కానీ టీటీడీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అయితే చుట్టూ దట్టమైన అడవులు పచ్చదనంతో నిండిన తిరుమల విహంగ వీక్షణంగా అయితే కనిపిస్తున్నటువంటి ఇదైతే మనం చూడొచ్చు. ఈ ఫోటోలో అయితే మనకి కాటేజెస్ కానీ అప్పుడు కూడా కాటేజెస్ ఉన్నాయి. అప్పుడు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా అంత గ్రీనరీ అనేది అయితే అక్కడ కనిపించడం లేదు. బట్ కానీ ఇక్కడ చూసుకుంటే పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి
ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు అయితే చాలా వీక్షణంగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నమాట. ఇది అప్పట్లో పాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా ఉండేది, అలిపిరికి దగ్గరలో పాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఉండేది. మరి ఇప్పుడు ఎక్కువగా ఆ బస్సుల సంఖ్య అనేది భక్తుల రద్దీ పెరుగుతున్నా కొద్దీ భక్తుల అవసరం కూడా భక్తుల అవసరార్థం ఎక్కువ బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి బారులు తీరిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో ప్రస్తుతం తిరుమలలో కొత్త బాలాజీ బస్ స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసుకుంటే పాత రోజుల్లో ఎద్దుల బండి మీద ప్రధాన సాధనంగా ఉండేవి. ఇప్పుడు ఏదైతే ఘాట్ రోడ్లు అనేవి ఉండేదో ఇప్పుడు ఘాట్ రోడ్ల మీద మనం పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం మోటార్ బైక్స్ కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఇలా వేరు వాహనాల మీద అయితే భక్తులు ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి అప్పట్లో అయితే ఓన్లీ ఎద్దుల బండి మీద మాత్రమే అదే ప్రధాన సాధనంగా ఉంది కాబట్టి దాని మీద ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ వస్తున్నటువంటి భక్తులకు సంబంధించిన ఫోటోనైతే మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం బస్సులు ప్రయాణించేందుకు చాలా సౌకర్యవంతంగా ఎలివేట్ చేసినటువంటి చాలా ఎక్కువ ఎలివేట్ చేసినటువంటి రోడ్లను అయితే మనం చూడొచ్చు. అటువంటి చాలా సౌకర్యార్థంగా నిర్మితమైనటువంటి ఘాట్ రోడ్ని అయితే చూడవచ్చు. ఈ ఘాట్ రోడ్డు గుండానే ఇప్పుడు మోటార్ సైకిల్ మీద కానీ, కార్ల గుండా కానీ ఎక్కువ మంది భక్తులు ఈ ఘాట్ రోడ్ని అయితే ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తిరుమలకి చేరుకోవాలి అని అంటే మొత్తంగా మెట్ల మార్గం ద్వారా అయితే చేరుకునే పరిస్థితి. అదేవిధంగా ఘాట్ రోడ్ ద్వారా ఎవరైతే నడవలేము అని అనుకుంటారో మెట్ల గుండంగా రాలేని వాళ్ళు అయితే కనుక ఘాట్ రోడ్డు ద్వారానే అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయింది. ఇక మొత్తానికి మనం చూసుకుంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అయితే అప్పుడు తిరుమల ఎలా ఉంది, ఇప్పుడు తిరుమల ఎలా ఉంది అనేది అయితే స్పష్టంగా చూడొచ్చు. ఇక బ్రహ్మోత్సవాలకి వచ్చేటువంటి భక్తులకి కానీ, ఇక్కడ అన్నప్రసాదాలకు కానీ ఎటువంటి లోటు జరగకుండా అయితే టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసి చాలా సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల నుండి కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9.